హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ సురేష్. నిన్న జరిగినటువంటి బైపోల్ ఎలక్షన్స్ 11వ తారీఖు జరిగినటువంటి నవంబర్లో జరిగినటువంటి ఏదైతే బైపోల్ ఎలక్షన్స్ ఏదైతే మాగంటి సునీత గారు కావచ్చు, లేదంటే నవీన్ కుమార్ యాదవ్ కావచ్చు, లంకల దీపక్ రెడ్డి ప్రధాన అభ్యర్థిత్వాన్ని అటు పార్టీ నుంచి బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ నుంచి వచ్చినటువంటి ముగ్గురు అభ్యర్థుల మధ్యనే ప్రధానమైనటువంటి పోటీ కనిపించినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఆ ప్రధానమైనటువంటి పోటీలు మాత్రం ఇద్దరు వ్యక్తులకే మాత్రం సర్వేలు కొంచెం అనుకూలంగా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. కంప్లీట్ ఆ బీజేపీ గ్రాఫ్ అంతా కూడా పడిపోయినటువంటి పరిస్థితి ఆ సర్వేలు చెప్తున్నటువంటి విషయం. ఒక్కసారి ఆ సర్వేల విశ్లేషణ ఎలా ఉందో కూడా చూసేటువంటి ప్రయత్నాలు చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి ఒక్క స్థానం నుంచి ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్య నేతలంతా కూడా వచ్చి ప్రచారం చేసినటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఇది ఉప ఎన్నికే కానీ ఎన్నికతో సమానమైనటువంటి పోటీదారులు కావచ్చు, లేదంటే 58 మంది కూడా ఈ యొక్క పొజిషన్లో నించొని పోటీ చేసినటువంటి పరిస్థితి ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు కొంచెం మంచి తరుణం కాదని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానమైనటువంటి పార్టీలు పోటీ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తున్నాం. మోర్ దాన్ 20 కావచ్చు 16 మందే పోటీ చేసేటువంటి అభ్యర్థిత్వాన్ని కనీసం 58 కూడా పెంచేటువంటి ప్రయత్నం చేశారు. అటు కాంగ్రెస్ విఫలమా లేదంటే గత బీఆర్ఎస్ విఫలమా అనే కూడా మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. మన దగ్గర కొన్ని ఉన్నాయి. ఒకసారి ఆ సర్వేల పేర్లు లేదంటే వాళ్ళు చేసినటువంటి విశ్లేషణ, వారికి ఇచ్చినటువంటి పర్సంటేజ్ కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ సర్వేల పేర్లు చాణక్య స్ట్రాటజీస్ కావచ్చు, నాగన్న సర్వే అని చెప్పేసి, స్మార్ట్ పోల్ అని చెప్పేసి, పీపుల్స్ పల్స్ అని చెప్పేసి, V6 చేసినటువంటి వెలుగు చేసినటువంటి అది కావచ్చు, లేదంటే నూతనంగా హెచ్ఎంఆర్ చేసినటువంటి సర్వేలు కూడా కొంచెం దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇదే కాకుండా మన దగ్గర ఉన్నటువంటి పీపుల్స్ కావచ్చు, చాణక్య స్ట్రాటజీస్తో పాటు కొన్ని ఆపరేషన్ చాణక్య కావచ్చు, స్మార్ట్ పోల్, జన్మన్ అనే సర్వే కూడా కొంతమందికి పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరికొంతమంది చెప్తున్నటువంటి ఈ సర్వేలు మేము ప్రామాణికం తీసుకోలేము, దీన్ని దాటించి అటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ ఉంది, అది సైలెంట్గా పడిందని చెప్తున్నారు. మరికొంతమంది కేవలం కాంగ్రెస్లు రిగ్గింగ్ చేశారు, దొంగ ఓట్లు వేశారు, బెదిరింపులకు పాల్పడ్డారు, లోపల ఉన్నటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్లకు కావచ్చు, లేదంటే బూత్లో పార్టీల పరంగా కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతోసారి గుర్తుపెట్టినా ఈయన 2 సార్లు 3 సార్లు అని చెప్పేసి గుర్తుపట్టినా కూడా అధికారులు, యంత్రాంగం ఎవరైతే ఆఫీసర్లు కావచ్చు, పోలీస్ పకడ్బందీలో ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేయకుండా మేము నోరెత్తితే మమ్మల్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి నిన్న సోషల్ మీడియాలో కావచ్చు, ప్రతి ఒక్క ఛానల్లో ఆ వీడియోలో వైరల్ అయ్యాయి, మీరకంతా తెలుసు. చూద్దాం ఒక్కసారి. కాంగ్రెస్కి వచ్చినటువంటి పర్సంటేజ్ 46% చాణక్య స్ట్రాటజీస్ కాంగ్రెస్కి ఇచ్చారు. అదేవిధంగా బీఆర్ఎస్కి కేవలం 43% మాత్రమే ఇక్కడ పర్సంటేజ్ ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా చాణక్య స్ట్రాటజీస్ ఒక బీజేపీకి ఇచ్చినటువంటి పర్సెంట్ కేవలం 6% మాత్రమే ఓట్లు పోలయ్యాయని చెప్పేసి చాణక్య స్ట్రాటజీస్ చెప్పారు. దీంట్లో 3% కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్కి 46 కాంగ్రెస్కి ఇస్తే 43% బీఆర్ఎస్కి ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నాగన్న సర్వే 47.84% కాంగ్రెస్కి ఇస్తే, అదేవిధంగా బీఆర్ఎస్కి ఇచ్చినటువంటి నాగన్న సర్వే కేవలం 41.46% మాత్రమే నాగన్న సర్వే బీఆర్ఎస్ ఓట్ పోలయ్యా అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా బీజేపీకి ఇచ్చినటువంటి పర్సంటేజ్ కేవలం 8.71% మాత్రమే నాగన్న సర్వే బీజేపీకి ఇచ్చినటువంటి పోలింగ్ శాతాన్ని కూడా క్లుప్తంగా ఇక్కడ తెలిపేటువంటి పరిస్థితి. అదేవిధంగా స్మార్ట్ పోల్ అనే సర్వే సంస్థ 48.2% కాంగ్రెస్కి ఇస్తే 42.1% మాత్రమే బీఆర్ఎస్కి వచ్చింది. అదేవిధంగా బీజేపీ చూసుకున్నట్లయితే 7.6% మాత్రమే బీజేపీకి ఇచ్చింది స్మార్ట్ పోల్ సంస్థ. పీపుల్స్ పల్స్ అనే సంస్థ 48% మాత్రం కాంగ్రెస్కి ఇస్తే 41% మాత్రమే బీఆర్ఎస్కి ఇచ్చింది. అదేవిధంగా 6% మాత్రమే బీజేపీకి ఇచ్చినటువంటి పీపుల్స్ పల్స్ అని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా V6 ఛానల్ వెలుగుతో చేసినటువంటి సర్వే ఇది. 55% కాంగ్రెస్కి అత్యధిక మెజార్టీ, 55% మా కాంగ్రెస్ ప్రజలు మాకు విశ్వసిస్తున్నారని చెప్పేసి ప్రముఖ ఛానల్ అయినటువంటి V6 వెలుగు కూడా 55% కాంగ్రెస్కి ఇస్తే కేవలం 45% మాత్రమే బీఆర్ఎస్కి ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా బీజేపీకి ఇచ్చినటువంటి శాతం కేవలం 8కి మాత్రమే తగ్గిపోయిందని చెప్పొచ్చు. అదేవిధంగా హెచ్ఎంఆర్ అనే సంస్థ పోల్ సంస్థ 48.31% కాంగ్రెస్కి ఇస్తే 43.18% మాత్రమే బీఆర్ఎస్కి ఇచ్చినటువంటి హెచ్ఎంఆర్ సంస్థ. అదేవిధంగా బీజేపీకి ఇచ్చినటువంటి శాతం కేవలం
5.84% మాత్రమే హెచ్ఎంఆర్ అనే సంస్థ బీజేపీకి ఇచ్చినటువంటి పోల్ ఇది. అదేవిధంగా మీరు కంప్లీట్గా చూసుకున్నట్లయితే కేవలం 55 నుంచి 45% అంటే బీఆర్ఎస్ కేవలం 40 నుంచి మొదలు పెట్టుకుంటే 46, 47, 42 రావాల్సినటువంటి సర్వే సంస్థ V6 వెలుగు 46 ఇచ్చింది. అదేవిధంగా కాంగ్రెస్ అసలు 47% ఓట్లు పోలయ్యాయి. అంటే అందులో కూడా ఆ పర్సెంటేజ్ని మించి వీళ్ళంతా ఇస్తుంటే, ఆ పర్సెంటేజ్ని మించకుండా వీళ్ళంతా ఇస్తుంటే, అటు ఇటుగా ఇస్తుంటే 50% కూడా ఇచ్చినటువంటి పరిస్థితి V6 వెలుగుకు మనం చూడవచ్చు. అదేవిధంగా బీజేపీ కేవలం 9% కూడా దాటని పరిస్థితి కనిపిస్తుంది. అంటే పోలైనటువంటి ఓట్లలో ఇలా ఈ విధంగా చూస్తే డిపాజిట్ కూడా రానటువంటి పరిస్థితి అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ నాయకులకు చెప్తున్నటువంటి పరిస్థితి ఏదైతే మాట నిజమైందని చెప్పొచ్చు. బీజేపీ నాయకులకు బీజేపీ యంత్రాంగం కావచ్చు, లేదంటే కేంద్ర మంత్రులు వచ్చినా కూడా ఇదే వాళ్ళ పర్సెంటేజ్ ఉంటుంది, మీకు కావాలంటే తర్వాత చూద్దామని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి మాట ఈ సర్వేల ప్రకారంగా చూస్తే నిజమే కాబోలు అనే పరిస్థితి ఈ సర్వేల ప్రకారం చూడొచ్చు. పీపుల్స్ పల్స్ కూడా 48%, బీఆర్ఎస్కి 41%, బీజేపీకి 6% అని ఇచ్చినటువంటి సంస్థ కనిపిస్తుంది. అదేవిధంగా చాణక్య స్ట్రాటజీస్ మనం ఇప్పటివరకే చూసాం. ఆపరేషన్ చాణక్య చూద్దాం. 8,000 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్దే విజయం అని సర్వే చెప్తోంది. ఆపరేషన్ చాణక్య అనే సంస్థ, పేరుగల సంస్థ 88 ఓట్లు అంటే అటు బీఆర్ఎస్ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు, వాళ్ళ మీద ఆధిక్యం 8 ఓట్ల మెజారిటీతో కాంగ్రెసే విజయం అనేది ఒక సర్వే సంస్థ కూడా చెప్పేసింది. అది కంప్లీట్ కాంగ్రెస్ విజయం అని చెప్పింది. జన్మైన్ సంస్థ కాంగ్రెస్కి 42.5%, బీఆర్ఎస్కి 41.5% మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా బీజేపీకి చూస్తున్నటువంటి పరిస్థితి కేవలం 11.5% మాత్రమే ఓట్లు పడ్డాయని చెప్పేసి బీజేపీకి చెప్తోంది. జన్మైన్ సంస్థ అనేది ఆ ప్రముఖ సంస్థ అని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా స్మార్ట్ పోల్ ఇచ్చినటువంటి సర్వే కాంగ్రెస్కి 48.2, బీఆర్ఎస్కి 42.1, బీజేపీకి మాత్రం 7.6% మాత్రమే బీజేపీకి పడ్డాయనేటువంటి ఓట్లు కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ యొక్క ఓట్లకు సంబంధించినటువంటి నిన్న చేసినటువంటి సర్వేలలో అధికారికంగా ఈసీఐ కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో పనిచేస్తున్నటువంటి యంత్రాంగం 6 గంటల సమయం ఓట్ల ఎన్నికలు ముగించే సమయానికి దాదాపు 46 నుంచి 47.76% వరకు మాత్రమే పోలయ్యాయి. 50% కూడా ఓటింగ్ దాటలేదు. దాదాపు 4,20,000 కావచ్చు, 4,16,000 ఓట్లు పైచిలుకున్నటువంటి ఓట్లు తమ ఓట్ల శాతాన్ని ఈ విధంగా వినియోగించుకున్నారని చెప్పేసి ఈసీఐ అఫీషియల్గా కూడా డిక్లేర్ చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. అటు ఇటు కొంచెంగా ఉన్నా కూడా 50% కొంచెం ఎక్కువైతే మాత్రం కొంచెం హ్యాపీగా ఉండేది. ఎందుకంటే ప్రజలు కూడా ఓట్లు వేయడానికి కూడా కొంచెం ఆసక్తి కనబరచలేదు. ఏదో హాలిడేస్ ఇచ్చారని చెప్పేసి, లేదంటే వాళ్ళ పిక్నిక్ కావచ్చు, వెళ్ళడం కరెక్ట్ కాదు. ఎందుకంటే భారత రాజ్యాంగం కావచ్చు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్క డెవలప్మెంట్ ఓటుతోనే అవుతుందని చెప్పేసి మనకు ఓటు హక్కు ఇస్తే, ప్రతి సామాన్యునికి ఓటు హక్కు కల్పిస్తే ఆ ఓటు హక్కును మనం వినియోగించుకోకుండా ఇలా వ్యర్థం చేస్తున్నాం. ఆ డేని కూడా మనం ఎంతో ఘనంగా మన కమ్యూనిటీని కావచ్చు, మన సంబంధించినటువంటి ప్లేసెస్ని కావచ్చు, మన అసెంబ్లీని రిప్రజెంట్ చేసేటువంటి నాయకులు కుల మత భేదం లేకుండా మీరు ఓట్లు వేయాలి. కేవలం అభివృద్ధి పరంగా మాత్రమే, డెవలప్మెంట్ పరంగా చేసేటువంటి వ్యక్తికి ఓట్లు వేయాలని ఎంతోమంది చెప్తున్నా సరే, ఎన్నో అవగాహన కల్పించినా సరే ప్రజల యొక్క నైతిక విలువ, ప్రజల యొక్క ఓటు వేయాలనే ఆలోచన రోజు రోజుకు తగ్గిపోతుందని ఈ యొక్క సర్వేలో కావచ్చు, లేదంటే ఈ యొక్క ఓటింగ్ పర్సెంటేజ్ తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ యొక్క సర్వేలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి విజయం కట్టబోతున్నారు ప్రజలని చెప్పేసి ఏకతాటిగా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ అడిగినటువంటి మా హిట్ టీవీ కూడా కేంద్ర స్థాయిలో కావచ్చు, లేదంటే క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి నాయకులకు కావచ్చు, లేదంటే ప్రజలకు మమేకమై అంటే ఓటింగ్ వేసిన తర్వాత మీ యొక్క ఓటు ఎవరికి వేశారని చెప్పి ప్రత్యక్షంగా పరోక్షంగా అడగకుండా కొంతవరకు బీజేపీకి కావచ్చు, కొంతవరకు బీఆర్ఎస్కి వేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా బీజేపీకి వేసినటువంటి కట్టర్ హిందూవాదులు అయితే ఎవరైతే ఉన్నారో, ప్రజలైతే ఎవరైతే ఉన్నారో కంప్లీట్ అడ్డుపడ్డాయి. కొంత ముస్లిం ఓట్లు అటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీకి రానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు కాంగ్రెస్కి వేయాలన్నా కొంచెం మనసు రాక ఎంతోమందికి ముస్లిం సోదరులకు కావచ్చు, లేదంటే వాళ్ళకు అవమానపరిచినటువంటి ప్రాంతాల్లో కొంతవరకు బ్యాక్ స్టెప్ వేశారని చెప్పేసి ముస్లిం సోదరులు అంటున్నారు. కానీ ముస్లిం సోదరులు కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపడానికి గల కారణం
ఇటు మినిస్ట్రీ పదవి ప్రకటించడం కావచ్చు, లేదంటే ఆ టైంలో షేక్పేట్ కావచ్చు, లేదంటే సీఎం స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ముస్లిం భాయ్ అంటూ హమ్ హేతో ముస్లిం, కాంగ్రెస్ హేతో ముస్లిం, కాంగ్రెస్ హేతోనే ముస్లిం అని చెప్పేసి ప్రధానమైనటువంటి చర్చ ముందుకు తీసుకురావడం, మీరుంటే మేము, మేముంటేనే మీరు అని చెప్పేసి ప్రధానంగా మాట్లాడడము, లేదంటే వాళ్ళకు మినిస్ట్రీ వాళ్ళకి ఇవ్వడము, లేదంటే మీకున్నటువంటి కమ్యూనిటీ నుంచి నేను ఎంతోమందికి డిఎస్పీ పోస్టులు ఇచ్చాను, అటు క్రికెటర్ కావచ్చు, మాజీ క్రికెటర్ అయినటువంటి కెప్టెన్ విశ్వ విజేత కావచ్చు, లేదంటే అజరుద్దీన్ కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి నకిత్ జరీన్ అనే అమ్మాయికి నేను డిఎస్పీ పోస్ట్ ఇచ్చాను, బాక్సింగ్కి తెలంగాణ నుంచి రిప్రజెంట్ చేసినటువంటి వాళ్ళకి ఎంతో కార్పొరేషన్ చైర్మన్లను చేశారని చెప్పి ఆ స్పీచ్ ఏదైతే ఉందో అది వైరల్ అవగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ అంతా కూడా ఒక్కతాటిగా ఉన్నటువంటి పరిస్థితిలో కొంచెం షేక్పేట్ కావచ్చు, రెహమత్ నగర్, లేదంటే బోరబండ ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమంది ముస్లిమ్స్ అంతా కూడా వాళ్ళని అట్రాక్ట్ చేసేటువంటి పనులు సీఎం రేవంత్ రెడ్డి చేసి చాకచక్యంగా బయటపడ్డారని చెప్తోంది కొంత సర్వేలు. ఏదేమైనప్పటికీ రానున్న 2-3 రోజుల్లో, అంటే 14th నవంబర్ రోజున మధ్యాహ్నం కల్లా, లేదంటే 3 గంటల తర్వాత అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే అయిపోతుంది. విన్నింగ్ ద బాస్ ఆఫ్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్, బైపోల్ ఎలక్షన్స్ అనేది ఎవరు, అటు నవీన్ కుమార్ యాదవ్ నుంచి, కాంగ్రెస్ నుంచి నవీన్ కుమార్ యాదవా, లేదంటే బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ సునీత గారి విజయమా, లేదంటే బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి గారి విజయమా అనేది కూడా పూర్తిగా బట్టబయలేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ముస్లిం మైనారిటీ ఓట్లు ఎటుపడ్డాయి, లేదంటే బీసీల ఓట్లు ప్రత్యేకించి 42% పోరాడుతున్నటువంటి బీసీలు కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇటు బీసీ ఓట్లు కైవసం చేసుకున్నటువంటి పార్టీలు ఏదో మనకు పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మేము కూడా విశ్లేషకులను ఆహ్వానించాం. ఆ ఆహ్వానం మేరకు వాళ్ళు ఎలా చెప్తారు, లేదంటే వాళ్ళకున్నటువంటి పరిపక్వత, అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు ఒక తాటి మీద ఉన్నారు, లేదంటే రిజర్వేషన్ పోరాడుతున్నటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ కొంచెం ఊరతనిస్తుంది, లేదంటే వాళ్ళు మా పక్షాన నించుంటారనే అంశంతో బీజేపీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు కావచ్చు నవీన్ కుమార్ యాదవ్కే ఓటేశారా, లేదంటే ఇంకేమైనా డైవర్ట్ పాలిటిక్స్ చేశారా అని కూడా కంప్లీట్ మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాం. ఇప్పుడు మాత్రం ఈ యొక్క వీడియోని లైక్, షేర్ వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.